ప్రభునామలో మీకు అందరికీ వందనాలు. ఎవరైనా కొత్తగా వచ్చారా? కొత్తగా ఫస్ట్ టైం ఈ చర్చికి? ఓకే. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే సిలువ ప్లస్ సిలువ. సిలువ ప్లస్ సిలువ. సిలువ ఒకటే కదా ఉండేది, రెండెట్లా అవుద్ది? అదేదో ఈరోజు మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయంలో సిలువ ప్లస్ సిలువ. 9వ అధ్యాయంలో 23వ వచనంలో ఇది మనకు బాగా పరిచయమైన ఒక వచనం ఏంటంటే, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువను ఎత్తుకొని. ప్రభా, మీ సిలువ ఏంటి? మీ సిలువ ఏంటంటే, అవును, సిలువ ప్లస్ సిలువ. అదే ఈరోజు మనం చూద్దాం. శిష్యత్వం అనే మాట ఇక్కడ. ఎవరైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల, ఎవరైనా నాకు శిష్యులుగా ఉండాలంటే మరి సిలువ ప్లస్ సిలువ. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఈ దినాల్లో సిలువ గురించి ధ్యానం చేస్తున్నాము. మరి చాలా ప్రసంగాలు మనం విన్నాము కూడా. మరి వాటి వలన మనం మేలు పొందాము, ఆశీర్వదించబడ్డాము. మరి అలాంటప్పుడు సిలువ అనేది యేసుక్రీస్తు సిలువ గురించే ఆలోచిస్తాం. కానీ నాకు కూడా ఒక సిలువ ఉంది. ఆ సిలువ గురించే ఇక్కడ 23వ వచనంలో తన సిలువ అనే మాట ఉంది. ఎవరి సిలువ? నన్ను ఎవరైతే వెంబడించగోరుతున్నారో వారి సిలువ. అవును, మరి ఈ సిలువ ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు వస్తుంది నాకు అంటే, నువ్వు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, నీ పాపాలు క్షమించబడినప్పుడు, నీవు రక్షణ పొందినప్పుడు, నీవు దేవుని బిడ్డగా మారినప్పుడు, దేవుడు నిన్ను తన కుమారునిగా కుమార్తెగా చేసుకున్నప్పుడు, దేవుని కుటుంబ సభ్యురాలుగా చేరినప్పుడు, ఆ కుటుంబంలో ఒకటి ఏమి ఇవ్వబడుతుందంటే, పరలోక వారసత్వమే కాదు, అది పరలోకములో వారసత్వము, ఈ లోకములో సిలువ ఇవ్వబడుతుంది. సిలువ ప్లస్ సిలువ. ఇదేంటండి కొత్తగా ఉంది, ఇదేదో కొత్త సిద్ధాంతం బోధిస్తున్నారా, దొంగ బోధన అంటే అది ఒకసారి చూడవలసిన విషయం. ఎవరైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల, ఎవరికైనా సరే తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము సిలువను ఎత్తుకొని. సిలువని ఉందా? ఎవరి సిలువ? ఎవరి సిలువ? అక్కడ ఉందండి. ఎవరి సిలువ? తన సిలువ. యేసుప్రభు సిలువ కాదు. కొన్నిసార్లు మనకు ఒక ఐడియా ఉందంటే, నేను సిలువ మోస్తున్నాను బ్రదర్ అంటే, ఈయన జీవితంలో చాలా సిలువలు వచ్చాయండి అని అంటారు కదా. ఎన్నో సిలువలు కాదు. తర్వాత యేసయ్య సిలువ నువ్వెందుకు మోసేది? ఆయన మోసేశాడు, ఆయన సిలువ వేసేశారు. నాకు ఒక సిలువ ఉంది. ఆ సిలువనే శిష్యత్వంతో సంబంధించిన సిలువ. ఈరోజు నేను మాట్లాడే అంశం కూడా అదే. సిలువ, శిష్యత్వము. శిష్యత్వము, సిలువ. యేసుక్రీస్తుకు శిష్యురాలుగా ఉండాలంటే సిలువ అనివార్యము. ఏ సిలువ? యేసయ్య సిలువ కూడా ఉంటుంది, నా సిలువ కూడా ఉంటుంది. 3 విషయాలు ఇక్కడ చూడాలి. ఏంటంటే, యేసు ప్రభు చనిపోయిన సిలువ, నాకు ఇవ్వబడిన సిలువ, ఈ రెండు కలిపి నేను ముందుకెళ్తున్నాను అంటే శిష్యత్వము. సిలువ, శిష్యత్వము, సిలువ. ఈ కాంబినేషను మనకి చాలా అవసరము. దీనినే మనము చూస్తే, మరి ఈ సిలువ సంగతి ఏమిటి అని అంటే, ఏమిటి సిలువ? మనము రక్షణ పొందినప్పుడు ఆ సిలువ దగ్గరకు వచ్చాము. ఆ సిలువను ఎవరో మనకు పరిచయం చేశారు. ఆ సిలువలో యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడనే విషయాలు మనకు చెప్పబడ్డాయి. అప్పుడు మనము మన పాప విషయంలో ఒప్పింపబడి పశ్చాత్తాపడి యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించాం. వెరీ గుడ్. తర్వాత ఏమైంది? అది ఒక సంఘటన. రక్షించబడటం అనేది ఒక సంఘటన. బీయింగ్ సేవ్డ్ ఈజ్ అన్ ఈవెంట్. కానీ శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. రక్షణ పొందిన ఆ యొక్క ఈవెంట్ నుండి ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ మొదలవుద్ది. అయితే ఈ ప్రక్రియ మొదలైనప్పుడు మనకొక సిలువ ఇవ్వబడుతుంది. ఆ సిలువను మనం మోసుకొని నడవాలి. అయితే ఈ సిలువ మోసుకొని నడవాలి అంటే, సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే, ఇప్పుడు సిలువ ముందు ఎవరున్నట్టు? నా సిలువ ముందు ఎవరున్నట్టు? యేసు ఉన్నట్టు. కొన్నిసార్లు మనం ఆ యేసునే వెనక్కి నెట్టేసి
నేను చూసుకుంటానులే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటున్నానంటే ఈరోజు మనము సిలువ ప్లస్ సిలువ ఈజ్ ఈక్వల్ టు శిష్యత్వము, సిలువ ప్లస్ సిలువ ఈజ్ ఈక్వల్ టు శిష్యత్వము. ఏమిటా శిష్యత్వం అనేది మనం ఈరోజు చూద్దాం. అయితే ఈ యొక్క ప్రక్రియ, ఈ ప్రాసెస్ అంటే శిష్యత్వం అనే ఈ ప్రక్రియ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఫినిష్ పాయింట్ ఉంటుంది. ఇది ఎక్కడ మొదలవుతుంది, ఇది ఎక్కడ ముగిస్తుంది అనే మాటకు వస్తే, మరి 2 పేతురు 1వ అధ్యాయంలో మీరు చూస్తే 2 పేతురు 1వ అధ్యాయంలో దీనిని మనం చూద్దాం. దీనికి ఒక 7 మెట్లు మనం ఎక్కాలి. ఈ 7 మెట్లు ఎక్కుతూ ఉంటే మనం ఈ ప్రక్రియలో ఉంటాము. సిలువ ప్లస్ సిలువ ఈజ్ ఈక్వల్ టు శిష్యత్వం. యేసయ్య సిలువ, నా సిలువ ఈజ్ ఈక్వల్ టు శిష్యత్వం. యేసయ్య సిలువను పక్కన పెట్టి నా మట్టుకే అంటే అది మళ్ళీ శిష్యత్వం కాదు. నా సిలువను కూడా పక్కన పెట్టేసి నేను యేసునే వెంబడిస్తానంటే అది కూడా కాదు. ఈ 3 కూడా అనివార్యం, ఈ 3 కూడా జరగాలి. అయితే ఈ యొక్క ప్రక్రియలో, ఈ ప్రయాణములో, ఈ శిష్యత్వపు ప్రక్రియలో సిలువ మనకి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అదేదో మనం చూద్దాం. 2 పేతురు 1వ అధ్యాయంలో మీరు చూస్తే మరి తప్పించుకొనుట అనే మాట వస్తుంది. ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని, ఎక్కడ నుండి తప్పించుకొని, భ్రష్టత్వము నుండి తప్పించుకొని దేవ స్వభావములో పాలివారగునట్లు. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? భ్రష్టత్వము. భ్రష్టత్వం నుండి తప్పించుకోవటము స్టార్టింగ్. దేవ స్వభావంలో పాలివారగుట అది ముగింపు, ఫినిష్ పాయింట్. ఈ ప్రయాణంలో మనం ఉండాలి, ఈ ప్రక్రియలో మనం ఉండాలి. దీనిలో యేసయ్య సిలువను చూసుకుంటూ ఉండాలి, ఇటు నా సిలువను మోసుకుంటూ ఉండాలి. చాలామంది యేసు ప్రభు సిలువను చూసుకుంటారు కానీ వారి సొంత సిలువను మోసుకోరు. అబ్బా యేసు, అబ్బా యేసు, యేసయ్య 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 అంటూ ఉంటారు. మంచిదే. మరి నీ సిలువ సంగతి ఏంటి? నా సిలువ సంగతి ఏంటి? నా సిలువ నేను మోయాలి కదా. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు నన్ను పొగిడితే సరిపోదు, కానీ నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించాలంటే నా సిలువ మీరు మోసేదేంటి? మీ సిలువ మీరు మోసుకోవాలి. ఈ సిలువ ఎక్కడిస్తారు ప్రభు? రక్షణ పొందిన సమయంలో ఆ సిలువ ఇస్తాడు. ఈ సిలువ మనం మోసుకొని వెళ్ళాలి. అయితే ఒక విషయం, ఈ సిలువను మోసుకొని వెళ్ళాలి అంటే ముందుగానే యేసుప్రభు ఏమన్నాడంటే, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, సద్భక్తితో జీవించగోరు వారికి శ్రమ అని దేవుని వాక్యం చెప్తానే ఉంది. కాబట్టి ఎవరైనా టీవీ బోధకుడు యేసుని నమ్ముకుంటే మీకు శ్రమలే రావు అంటే అది చాలా మంచి అబద్ధం. ఆ అబద్ధానికి పైసలు పంపిస్తారు జనాలు. అబద్ధాలు చెప్పుకొని ధనకులైపోయిన బోధకులు లేరంటారా? ఉన్నారు. ఎందుకంటున్నానంటే ఈ యొక్క సిలువ, నా సిలువ నేను మోసుకొని యేసయ్య సిలువ చూసుకుంటూ నడిస్తే దీనిలోనే శిష్యత్వం అనేది ఉంది. యేసయ్య సిలువ ఎక్కడుంది సార్ అంటే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మీరు చూస్తే, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచూ నడవాలంటే ఏ యేసు? బెత్లెహేములో పశువుల పాకలో పుట్టిన యేసు కాదు, కలవరిలో చనిపోయిన యేసు, మేకులు కొట్టబడిన యేసు. ఎవరయ్యా మీ యేసు? 3 మేకులతో అక్కడే ఉండిపోయాడేంటి? ఆ మేకులు తీసేసుకొని రావచ్చు కదా అని ఒక ఆయన అంటాడు. ఆయన పేరు చెప్పనులే. ఎందుకంటున్నానంటే ఈ యొక్క శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో మొదటి పాయింట్ 4వ వచనంలో భ్రష్టత్వము నుండి తప్పించుకొని. ఏమిటి భ్రష్టత్వం? అసలు భ్రష్టత్వం ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ ఆదికాండంకి వెళ్తే అక్కడ మానవుడు భ్రష్టుడిగా చేయబడలే, భ్రష్టుడు అయ్యాడు. Man was not created corrupt, he became corrupt. సో ఈ భ్రష్టత్వంలో మానవుడు ఉండిపోయాడు. ఈ భ్రష్టత్వం నుండి మానవుడు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ భ్రష్టత్వం నుండి మానవుడు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ తను తాను రక్షించుకోలేకపోయాడు. తోటి మానవుడు ఏమైనా రక్షిస్తాడంటే వాడు భ్రష్టుడే. భ్రష్టుడిని ఎందుకు రక్షిస్తాడు? అందుకే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో చనిపోయిన విషయం ఇక్కడ మనం చూస్తాం. తప్పించుకొని అనే మాట. తప్పించుకోవటం అంటే ఆ పదం ఎక్కడ వాడతారు? ఎస్కేప్ అంటారు కదా. అంటే
ఒకటేమో ఆయన జైల్లో నుండి ఎస్కేప్ అయ్యాడు అంటారు, అది వేరే విషయం. ఒక ప్రమాదం, అగ్ని ప్రమాదం నుండి ఎస్కేప్ అయ్యారు అని అంటాం. ఇక్కడ మానవుడికి జరిగిన ప్రమాదం నుండి ఎస్కేప్ అవటానికి, తప్పించుకోవటానికి యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి నన్ను బయటికి తీసినప్పుడు ఆయన మామూలు చేతులతో నన్ను బయటికి తీయలేదు, కానీ ఆయన గాయపడిన హస్తాలతో నన్ను తీశాడు. కొలస్సీ 1:19-20లో కానీ మీరు చూస్తే ఆయన తిరువ రక్తము చేత సంధి చేసెను. He had to shed his blood to hold my hand, my sinful hand. ఆ చేయి పట్టుకొని బయటికి తీశాడు. ఇప్పుడు నన్ను ఈ యొక్క శిష్యత్వం అనే రోడ్లో పెట్టాడు. శిష్యత్వం అనే మార్గంలో నన్ను పెట్టాడు. ఏమిటా మార్గం అనే మాటకు వస్తే 5వ వచనంలో ఈ హేతువు చేత అని అంటాడు. మనము పూర్ణ జాగ్రత్త గలవారై అనే మాట అంటాడు. అంటే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అజాగ్రత్త వలన, పాపం వలన మానవుడు పాపి అయి భ్రష్టుడైనప్పుడు ఈ భ్రష్టత్వము నుండి ప్రభు మనల్ని రక్షించాక ఇప్పుడు మనము పూర్ణ జాగ్రత్త గలవారమై ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. చెప్పి ఈ యొక్క శిష్యత్వపు మార్గములో వెళ్ళాలి. శిష్యత్వపు మార్గము మరి అది ఏ మార్గము? విశాలమైన మార్గమును, ఇంకో మార్గం ఏంటి? ఇరుకు మార్గం ఉంది. యేసుక్రీస్తు విశాలమైన మార్గంలో నడిచి భ్రష్టుడనైన నన్ను అక్కడి నుంచి బయటికి తీసి ఇరుకు మార్గంలో పెట్టాడు. పెట్టి ఇప్పుడు ఏమంటాడంటే సిలువ తీసుకొని నడువు అంటాడు. ప్రభువా, ఈ మార్గమే ఇరుగ్గా ఉంది, మళ్ళీ సిలువ మోసాలంటానంటే మొయ్యాలి మరి ఏ కోసం? మళ్ళీ ఈ మార్గంలో మీకు ఎన్నో కష్టాలు వస్తాయి. అరే బాపరే ప్రభా, నేను సిలువ మోస్తాను, కానీ విశాల మార్గంలో వెళ్తే పర్వాలేదా? పర్వాలేదనే వాళ్ళు ఉన్నారు. విశాల మార్గంలో వెళ్ళండి, మళ్ళీ సిలువ మోసుకున్నట్టు నటన చేస్తారు, సిలువ మోసినట్టు పెద్ద భక్తుల్లాగా చెప్పుకుంటారు, కానీ వారి బతుకులు చూస్తే మాత్రం విశాల మార్గంలోనే వెళ్తూ ఉంటారు. విశాల మార్గం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఇక్కడ సిలువ ప్లస్ సిలువ ఈజ్ ఈక్వల్ టు శిష్యత్వం. యేసయ్య సిలువ, నేనే తీసుకుంటే సిలువ, ఈ రెండు కలిసినప్పుడే ఇరుకు మార్గంలో వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ ఇరుకు మార్గంలో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సద్భక్తితో జీవించగోరి వారికి శ్రమ అని బైబిల్ చెప్తూనే ఉంది. అయితే ఇప్పుడు నేను ఈ మార్గంలో నన్ను పెట్టాడు కాబట్టి ఇప్పుడు నేను మార్గంలో వెళ్ళాలి. ఈ మార్గంలో వెళ్ళటానికి గమ్యం ఏంటి? దేవుని స్వభావం. అంటే ఈ మార్గంలో నేను వెళ్తూ 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 ఉంటే ఒక స్టేజ్కి వచ్చేసాక ఇక నేను యేసయ్య లాంటి వ్యక్తిగా మారిపోవాలి. మనము ఆయన వలె ఉందుము అని అంటాడు. యేసయ్యలాగా మారే బదులు కొంతమంది కొంతకాలం అయ్యాక సైతాన్లాగా మారిపోతారు. మళ్ళీ వాళ్ళు విశ్వాసులని చెప్పుకుంటారు, బిలీవర్స్ అని చెప్పుకుంటారు, వాక్య బోధకులం అని చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకుంటారు. కానీ బతుకులు మాత్రం సైతాను బతుకులుగా ఉంటాయి. ఎందుకంటే వారు ఇరుకు మార్గంలో యేసయ్య పెట్టినా కూడా ప్రభా ఇది చాలా కష్టం, ఇది చాలా కష్టం, ఇది కఠినమైన మాటలు మాకు వద్దు, ఇరుకు మార్గంలో ఉంటే కష్టమైన మాటలు వినాల్సి వస్తుంది, విశాలమైన మార్గంలో ఉంటే యేసయ్య మాటలతో పాటు ఇంకా పనికిమాలిన మాటలు కూడా వినొచ్చు కదా. సో జరిగిందేంటి ఇక్కడ? ఈ యొక్క ప్రక్రియలో మొదటి మెట్టు 5వ వచనంలో చూడండి. ఈ ప్రక్రియలో మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసము అని ఉంది. విశ్వాసము. ఈ విశ్వాసము మరి ఎట్లా వచ్చింది నాకు? విశ్వాసం ఉంటేనే ఈ మార్గంలో వెళ్ళటానికి మనకు అర్హత వస్తుంది. విశ్వాసం అనే మాట. మనకు విశ్వాసం లేదు, మన విశ్వాసం పోయింది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు దేవుని వైపు మన నేత్రాలు తీసేసి సైతాను మీద విశ్వసించినందుకు మానవుడు అవిశ్వాసి అయిపోయాడు. ఈ అవిశ్వాసి అయిన మానవుడు మరి శిష్యులుగా ఉండాలి అంటే మళ్ళీ విశ్వాసంలోనికి రావాలి. మొదటి మెట్టు 6వ వచనంలో మరి నీ విశ్వాసమునకు అనే మాట ఇక్కడ ఉంది. విశ్వాసం ఎలాగొస్తుంది? దేవుని మాట వినినప్పుడే మనకు విశ్వాసం వస్తుంది. దేని వలన విశ్వాసము కలును? తినుట వలన. కొందరికి తినుట వలన విశ్వాసం వచ్చిందంట. ఎక్కడంటే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కొందరికి తినుట వలన విశ్వాసము వచ్చింది. ఎందుకంటే 3 రోజుల సభలు గలవు, అందులో
భోజనము ఏర్పాటు చేయబడినది. 3 రోజులు భోజనము ఏర్పాటు చేయబడినందుకు కొంతమంది ఆ సభలకు వెళ్తారు. ఎందుకు వచ్చారు అంటే వారికి వినుట వలన కాదు, తినుట వలన విశ్వాసం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, ఆ పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. దేని వలన వచ్చింది విశ్వాసం? వినుట వలన కాదు, చూచుట వలన. చూచుట వలన విశ్వాసం వచ్చింది. పుట్టు గుడ్డివాడికి చూచుట వలన విశ్వాసం రాలే, గుడ్డితనంలోనే విశ్వాసం వచ్చింది. అందుకే వెళ్ళి కళ్ళు కడుక్కో అని చెప్పినప్పుడు ఇట్టిట్టిట్టిట్ట అనుకుంటా వెళ్ళలే. విశ్వాసం అంతే, కోనేటి దాకా తీసుకెళ్ళిపోయింది. విశ్వాసం మొదటి మెట్టు విశ్వాసం. యేసు క్రీస్తునందు మనము విశ్వసించడం చాలా చాలా అవసరం. ఇక్కడ మీరు చూస్తే అనేకులు ఆయన సూచక్రియలు చూసి ఆయన నామమందు విశ్వసించారు కాబట్టి, అయితే యేసు వారిని ఏం చేశాడు? వారిని వశము చేసుకొనలేదు. వీళ్ళేమో యేసునందు విశ్వసించారు, కానీ యేసు ప్రభు అంటాడు, నేను ఇది ఎట్లా చెప్పాలంటే, మీరు నన్ను నమ్మారు కానీ నాకు మీ మీద నమ్మకం లేదు. ఎందుకు? మీకు ఎప్పుడు సూచక్రియలు కావాలి, మీకు ఎప్పుడు ఏదో ఒకటి డమ్ 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 అని చూపించాలి, మీకు ఎప్పుడు ఏదో గంతులు వేయాలి, మీకు ఎప్పుడు ఏదో ఒకటి చూపిస్తూ ఉంటేనే మీకు విశ్వాసం. ఇలాంటి చర్చిలు బోల్డ్ అని ఉన్నాయి. ఆ పాస్టర్ గారికి అది లేదు ఇది లేదని కొంతమంది అలా కూడా అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడాలని కొందరు, ఇంత సాఫ్ట్గా మాట్లాడదని కొందరు, అమ్మో ఇంత గట్టిగా అరుస్తున్నాడని కొందరు. ఇలా రకరకాలుగా ఉంది. వాళ్ళకి చూడటం అనేది ఒకటి ఉంది. కానీ విశ్వాసం అనేది వినుట వలన విశ్వాసము వస్తుంది. 2 పేతురుకు రండి. మళ్ళీ 2 పేతురులో మీరు చూస్తే ఈ యొక్క మెట్లు భ్రష్టత్వము నుండి తప్పించుకొని దేవ స్వభావం వైపు వెళ్ళాలి అంటే నువ్వు తీసుకోవలసిన మొట్టమొదటి మెట్టు విశ్వాసము. విశ్వాసము విశ్వాసము లేనిదే దేవుణ్ణి ప్రీతిపరచుట అసాధ్యం అని బైబిల్ చెప్తుంది. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. సో విశ్వాసం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఈ విశ్వాసానికి రెండో మెట్టు చూడండి. 2 పేతురు 1వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే మీ 5వ వచనం, విశ్వాసం మాకు రెండవ మెట్టు ఏంటంటే సద్గుణము, మంచి గుణము, మంచితనము, మంచి క్రియలు అనేది రావాలి. అంటే అంతకుముందు నేను మంచి క్రియలు చేసే అర్హత నాలో లేదు. నేను ఎప్పుడు కూడా మరి చెడు కార్యాలే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను విశ్వాసంలోనికి వచ్చాను కాబట్టి, భ్రష్టత్వం నుండి తప్పించబడ్డాను కాబట్టి, ఇప్పుడు నేను సద్గుణము అంటే మంచి గుణము కలిగే అర్హత పొందాను. ఇప్పుడు ఆ మంచి గుణం నేను చూపించాలి. ఆ మంచి గుణం నేను చూపిస్తేనే కదా. విశ్వాసం ఉంటే సరిపోదు, నాకు ఆ మంచి గుణము కావాలి అని ఇక్కడ మనం చూస్తాం. ఆ మంచి గుణం సద్గుణము చూసారా? సద్గుణము 6వ వచనములో మీ విశ్వాసానికి ఏమి కలపాలి? సద్గుణము. అవును, ఈ సద్గుణము ఎక్కడెక్కడ ఉంది రాసిందంటే, సద్గుణం ఎక్కడ రాసింది? బైబిల్లోనే ఉంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, అవే సద్గుణం. నేను ఆత్మ మూలంగా జన్మించాను కదా. ఆత్మ మూలంగా జన్మించినప్పుడు విశ్వాసంలోకి వచ్చాను కదా. విశ్వాసంలోకి వచ్చిన నేను ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించాలంటే నాలో ప్రేమ, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, అవే సద్గుణం అంటే. ఆ సద్గుణము నేను చూపించాలి. ఇది రెండవ మెట్టు విశ్వాసము. ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే, ఒకదాన్ని తీసేసి ఇంకోటి పెట్టుకోవడానికి కాదు. ఒకదాన్ని పెట్టుకున్నాక దానికి చూడండి, అక్కడ మాట ఉంటుంది, అమర్చుకొనుడి అని ఉంటుంది. 7వ వచనంలో చూడండి. ఆ లిస్ట్ అంతా చెప్పాక చివరికి ఏమంటాడంటే, దయను అమర్చుకొనుడి, దీన్ని ఫిక్స్ చేయండి. ఇది ఎట్లా అంటే, ముందు విశ్వాసము, ఆ తర్వాత సద్గుణం. మనకి విశ్వాసానికి సద్గుణం అటాచ్మెంట్ అవ్వాలి. ఈ సద్గుణాన్ని బైబిల్లో నేను నేర్చుకుంటాను. మూడో మెట్టు ఏంటి అక్కడ? మూడో మెట్టు, మీ యొక్క సద్గుణమునకు ఏం చేయాలంట? జ్ఞానము కావాలి. ఎందుకంటే సద్గుణము అనే దగ్గరికి వచ్చేలోగా
మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే మనకు సద్గుణం ఏంటో, దుర్గుణం ఏంటో, మంచిదేంటో, మంచిది కానిదేంటో, లోక సంబంధమైన జ్ఞానం ఏంటో, పైనుండి వచ్చి జ్ఞానం ఏంటో అది చెప్తుంది ఆ జ్ఞానం. ఆ జ్ఞానమే మనకు దేవుని వాక్యము నుండి వస్తుంది. ఆ దేవుని వాక్యం నుండి మనకు ఆ జ్ఞానము ప్రసాదించబడుతుంది. ఆ యొక్క జ్ఞానము, ఆ తెలివి, ఇక్కడ చూస్తే జ్ఞానము అనే మాట వాడబడింది. మళ్ళీ చూద్దాం. భ్రష్టత్వం నుండి బయటకు వచ్చాను. వచ్చాక నాకు విశ్వాసం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు దానికి నేనేం అమర్చాలి? సద్గుణం అమర్చాలి. సద్గుణం అమర్చాలంటే సద్గుణం గురించిన జ్ఞానం నాకు కావాలి. మూడోది ఏంటంటే జ్ఞానం. ఈ జ్ఞానము అనే మాటకు వస్తే ఇక్కడ డూప్లికేట్ జ్ఞానం ఒకటి ఉంది. నేను మీతో ఒకసారి మాట్లాడే ఉంటాను. అదే యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒక జ్ఞానం గురించి చెప్పబడింది. ఏమిటా జ్ఞానము? ఏమిటా జ్ఞానం అంటే 3వ అధ్యాయము యాకోబు 3లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఈ జ్ఞానము 15వ వచనంలో, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు. ఓహో, ఒక డూప్లికేట్ జ్ఞానం ఉందన్నమాట. ఏమిటా డూప్లికేట్ జ్ఞానము? ఇది పైనుండి వచ్చింది కాదు. మరి ఎలాంటిది ఇది? ఇది భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, తర్వాత దయ్యాల జ్ఞానం. ఇప్పుడు నా జీవితానికి నేను విశ్వాసమునకు సద్గుణము, సద్గుణమునకు జ్ఞానం కావాలంటే ఇక్కడ డేంజర్ ఏంటంటే ఈ జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం కాకపోవచ్చు. ఇది భూలోక సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము. దయ్యముల జ్ఞానం అంటే అది దొంగ బోధలు, దుర్బోధలు. మరి మీలో కొంతమంది అలాంటి దుర్బోధలకు ప్రభావితులయ్యి ఉండొచ్చు, నాకేం అనుమానం లేదు. ఎందుకంటే నేను మాటికి అదే చెప్తా ఉంటాను. ఎందుకంటే మీరు కొన్నిసార్లు వేరే చర్చిలు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళండి, మంచిదే, మంచి వాక్యం నేర్చుకుంటే మంచిదే. కానీ అది దుర్బోధ కావచ్చు, దయ్యముల జ్ఞానం కావచ్చు, భూలోక సంబంధమైన జ్ఞానం కావచ్చు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కావచ్చు కదా. అలాంటి జ్ఞానాన్ని నా విశ్వాసానికి, నా యొక్క సద్గుణానికి ఈ జ్ఞానం కలిపితే ఇది సద్గుణం కాదు, అది దుర్గుణంగా మారిపోదు. అయితే యాకోబు పత్రికలోనే మీరు చూస్తే ఈ యొక్క భూలోక సంబంధమైన జ్ఞానము రకరకాలుగా దాని గురించి చెప్పబడింది. ఏలయనగా మత్సరము, 16వ వచనము, వివాదము, అల్లరి, నీచ కార్యాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇలా చేసే వాళ్ళందరూ రక్షణ పొందే ఉంటారు, మారు మనసు పొందామని చెప్పుకుంటారు. కానీ వారి పనులు మాత్రం చూస్తే మత్సరము. ఒకరంటే ఓర్చుకోలేరు, పాస్టర్ అంటే ఇష్టం లేదు, లేక కొందరు చర్చిలో కొందరంటే నాకు ఇష్టం లేదు. మత్సరము. విశ్వాసులకు మత్సరమా? ఎందుకంటే వారు విశ్వాసము, సద్గుణము, జ్ఞానం దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఈ జ్ఞానం ఏమైందంటే ఈ జ్ఞానము దయ్యపు జ్ఞానము, భూలోక సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము. ఆ జ్ఞానానికి సూచనలు ఏంటి అంటే ఇక్కడే 16వ వచనంలో, యాకోబు 3:16లో ఏముందంటే మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యములు అనే మాట ఉంటుంది. అయితే నేను నా శిష్యత్వపు ప్రయాణములో నేనేం నేర్చుకోవాలి? నాకు కావలసిన జ్ఞానం ఏంటి? నేను పొందవలసిన జ్ఞానం ఏమిటి అనే మాట చూస్తే యాకోబు 3:17లో చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానం ఎలాంటిది? అది పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతో ఫలించేది, మరి పక్షపాతం లేనిది, వేషధారణ లేనిది. మనము వేషధారణ కలిగి ఉంటాం కదా, అది ఏ జ్ఞానము? దయ్యపు జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, హలో పాస్టర్ గారు, మీరు చాలా గ్రేట్ పాస్టర్ గారు అని మళ్ళీ పాస్టర్ గారి వెనకనే పనికిమాలన్నీ మాట్లాడటం, అది వేషధారణ. ఇది ఏ జ్ఞానం అంటే ఇది పైనుండి వచ్చే జ్ఞానం కాదు, అది దయ్యపు జ్ఞానం. అలాంటి జ్ఞానం కలిగిన వారు ఈ సిలువ దగ్గర వాళ్ళ సిలువ మోయవలసిన సిలువ పక్కన పెట్టినప్పుడే భూలోక సంబంధమైన జ్ఞానానికి ప్రభావితులైపోయి వారు పనికి మాలినవన్నీ చేస్తారు.
సంఘానికి క్షేమము కలగనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. సంఘ అభివృద్ధికి కాలు అడ్డం పెట్టే కార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చెప్పడం కాదు, మీరు కొరింథీ సంఘంలో చూడొచ్చు, ఇంకా అనేక సంఘాల్లో ఇలాంటి వారు ఉండటం మనం చూడొచ్చు. వీరేంటంటే యేసును మేము వెంబడిస్తున్నాము అని అంటారే కానీ వెనక చూస్తే సిలువ ఉండదు. వారు సిలువ మోసుకోవటంలే, మళ్ళీ యేసును వెంబడిస్తున్నామని అంటారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అవునా? నేను యేసును వెంబడిస్తానంటున్నావా? కరెక్టే. కానీ వెంబడిస్తుంటే యేసు నీ ముందు ఉండాలి, ఆయన వెనక నువ్వు ఉండాలి, నీ వెనక సిలువ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే యేసును పక్కన పెట్టేశావు, నీ సిలువను పక్కన పెట్టేశావు, నీ మటుకే నువ్వు భూలోక సంబంధమైన సైతాను జ్ఞానము పెట్టుకొని నడుస్తున్నావు. అందుకే ఆ మార్గం బాగలే. ఎందుకంటే ఈ ఇరుకు మార్గం నుండి విశాల మార్గంలోని షిఫ్ట్ అయ్యావు. ఈ మాటలు మనం జాగ్రత్తగా విందాం. మళ్ళీ 2 పేతురుకు రండి. ఇప్పుడు ఏం చేయాలి? మొదటిది విశ్వాసము, సద్గుణము, జ్ఞానము. ఏ జ్ఞానము? పైనుండి వచ్చు జ్ఞానం. పైనుండి వచ్చు జ్ఞానము నాకు ఉందా లేదా అనేది ఎట తెలుసు అంటే ఈ యాకోబు పత్రికలో ఆ లిస్టు చూడండి. ఆ లిస్టులో అవన్నీ నాకు జరుగుతూ ఉన్నాయా లేదా, నేను పవిత్రంగా ఉన్నానా, పక్షపాతం లేకుండా ఉన్నానా, మత్సరము కలిగి ఉన్నానా అనే మాటలు ఇక్కడన్నీ మీరు చూడవచ్చు. 2 పేతురుకు రండి. మళ్ళీ 2 పేతురులో ఆ తర్వాత మెట్టేంటి? 6వ వచనంలో ఏం చూసాము? మరి 5వ వచనంలో విశ్వాసమునకు సద్గుణము, సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునందు ఏం కలపాలి? ఆశ నిగ్రహం. ఆశ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనే మాట. ఆశ నిగ్రహం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే జ్ఞానం వచ్చింది కదా. ఇంతవరకు జ్ఞానం లేదు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చింది కాబట్టి ఇక నాకు ఇదే జ్ఞానము అంటూ కొంతమంది మితిమీరిపోయి బౌండరీలన్నీ క్రాస్ అయిపోయి నాకు చాలా జ్ఞానం వచ్చేసింది అనుకుంటే, అలాంటప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే ఈ ఇరుకు మార్గంలో నీకు సెల్ఫ్ కంట్రోల్ కావాలి, ఆశ నిగ్రహం కావాలి. ఎందుకంటే జ్ఞానము నన్ను పొంగిపోయేలా చేస్తుంది, జ్ఞానము నన్ను గర్విష్ఠుడిగా చేస్తుంది, జ్ఞానము నన్ను ఎలా చేస్తుందంటే స్వార్థప్రియుడిగా చేస్తుంది, జ్ఞానము నన్ను ఏం చేస్తుందంటే అందరికంటే నేనే గ్రేట్ అనేలా చేస్తుంది. అందుకే ఈ ఇరుకు మార్గంలో నాకేం కావాలి? ఆశా నిగ్రహం కావాలి. దేవుని కంట్రోల్లో ఉండాలి, దేవుని ఆధీనంలో ఉండాలి, వాక్యపు అదుపులో ఉండాలి. ఇది చాలా కష్టంగా ఉంది సార్. కాబట్టి ప్రభా థ్యాంక్ యూ వెరీ మచ్. నీ సిలువ నీకు, నా సిలువ నాకు కాదు, నా సిలువ అక్కడ. నేను ఇటు ఇరుకు మార్గం నుండి విశాల మార్గంలోనికి షిఫ్ట్ అవుతున్నాను. ఎన్నిసార్లు షిఫ్ట్ అయ్యావు? ఎన్నిసార్లు ఇంకా అక్కడే ఉన్నావు? దేవుని వాక్యం చెప్పినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావాలి కదా. ఈ యొక్క లెంట్ దినాల్లో అదే కదా మన ఉద్దేశం. నేను ఒకవేళ ఇరుకు మార్గాన్ని వదిలేసి ఇది చాలా కష్టంగా ఉందని చెప్పేసి మళ్ళీ విశాల మార్గంలోకి వెళ్ళిపోయానా? విశాల మార్గంలో వెళ్ళాలంటే యేసు సిలువను పక్కన పెట్టాలి, నా సిలువను కూడా పక్కన పెట్టాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, ప్రతి చర్చిలో ఉంటారు. ఒకవేళ అలాంటి వారి జాబితాలో నువ్వు ఉంటే ఈరోజు మార్చుకో. ఎందుకంటే మనకి ఇంకా మెట్లెక్కాలి. ఇక్కడే ఆగిపోయావా? ఆశ నిగ్రహం లేదు, కంట్రోల్ లేదు, అన్నీ నేర్చుకుంటా ఉంటాం. నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. ఈరోజు మనకు నేర్చుకోవడానికి చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకోవటానికి చాలా ఉన్నాయి. నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అమెరికా నుండి, మా కూతురు ఫ్రెండ్, సేమ్ ఏజ్. అంకుల్ నేను ఇండియాకి వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాను, నీకేం కావాలి అమెరికా నుండి అన్నాడు. నాకు పిజ్జా బర్గర్ కాదులేండి, నాకు ఒక పుస్తకం కావాలని చెప్పాను. గ్రీకు పదాల స్టడీ బైబిల్ ఒకటి ఉంది, అది తీసుకురా అంటే తప్పకుండా తెస్తాను. జ్ఞానానికి అన్లిమిటెడ్, ఎంతన్నా నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞానము నన్ను ఆశా నిగ్రహంలో పెట్టాలి. ఆ జ్ఞానము ఎక్కువైందో, మరి పొరపాటైన జ్ఞానమో, పనికిమాలిన జ్ఞానం ఉందనే భ్రమలో ఉండి తప్పుదారి వెళ్ళిపోయి
ఇంకా వేరే వాళ్ళని కూడా తప్పుదారి పట్టించే బోధకులు ఉన్నారు. ఆ తప్పుదారికి వెళ్ళిపోయిన మన సంఘస్థులు కూడా ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే సిలువ ప్లస్ సిలువ ఈజ్ ఈక్వల్ టు శిష్యత్వం. ప్రభా నీ సిలువ నా సిలువ ఇద్దరం కలిసి నడుద్దాం. ఆగు ఇరుకు మార్గమే, విశాల మార్గం కాదు. సరేనా? అవును. నెక్స్ట్ ఏంటి? 2 పేతురులో మీరు చూస్తే మరి ఆశా నిగ్రహమునకు సహనం, పేషెన్స్, ఓపిక. ఆశా నిగ్రహం కదా. ఆశా నిగ్రహం అంటే కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం కావాలి? ఆశా నిగ్రహంకి ఏం కావాలి? సహనం కావాలి, పేషెన్స్ కావాలి. ఇది మనకు కష్టం కదా. పేషెన్స్. అందుకే ఒక ఆయన అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ యూ విల్ నెవర్ బికమ్ పేషెంట్ అన్నట్టు. ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ యూ విల్ నెవర్ బికమ్ పేషెంట్. మనకు పేషెన్స్ లేకనే పేషెంట్లు కూడా అయిపోతున్నాం. ఓపిక లేక మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అది కానీ సీరియస్గా మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది. నా విశ్వాసానికి సద్గుణం కావాలంటే జ్ఞానం ఉన్నప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మరి ఇవన్నీ కరగాలంటే నాకు సహనం, పేషెన్స్ కావాలి. ఓపిక ఇది చాలా కష్టం. ఈ రోజుల్లో చాలా ఫాస్ట్ లైఫ్ కదా, అంతా కూడా ఫాస్ట్. ఆ రోజుల్లో నెస్కాఫీ ఒకటే ఇన్స్టంట్ కాఫీ ఉండేది. ఇప్పుడు ఇన్స్టంట్ మెసేజ్లు కావాలి, ఇన్స్టంట్ పెళ్ళిళ్ళు కావాలి, ఇన్స్టంట్ డైవర్స్లు కూడా కావాలి. అన్నీ ఇన్స్టంట్లో జరిగిపోవాలి. ప్రసంగాలు కూడా ఇన్స్టంట్గా ఉండాలి. ఎందుకు అంటే ఓపిక లేదు, సహనం కావాలి. మనం కానీ ఈ యొక్క మెట్లలో ఉన్నామనుకో, సహనం అనేది ప్రాక్టీస్ చేస్తే మనకి ఇళ్లలో గొడవలు ఎక్కువ ఉండవు. అస్సలే ఉండవని నేను చెప్పను. కానీ ఓపిక మనం కానీ ప్రాక్టీస్ చేస్తే మన కుటుంబాల్లో సమస్యలు తగ్గిపోతాయి. ఓపిక లేదు. మీకు ఆ స్టోరీ చెప్పానా? జాన్ అండ్ జోసెఫ్. జాన్ పెద్దోడు, జోసెఫ్ చిన్నోడు. జాన్ జోసెఫ్ను ఊరిగా కొట్టేవాడు. జోసెఫ్ ఎప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ అన్నయ్య కొడుతున్నాడు, ఒరే కొట్టకూడదురా, నీవు ఓపిక కలిగి ఉండాలి అన్నాడు. ఓపిక అంటే ఏంటి మమ్మీ అంటే, ఓపిక అంటే నీకు తమ్ముడి మీద కోపం వచ్చిందనుకో, అప్పుడు నువ్వు 1 2 3 4 5 అని 100 లెక్క పెట్టురా. 100 లెక్క పెట్టాక నీకు ఓపిక వస్తుంది అన్నాడు. అవునా? సో నెక్స్ట్ టైం వాడి తమ్ముడి మీద కోపం వచ్చినప్పుడు 1 2 3 4 5 వాడు 60 70కి వచ్చే లోపల వాడికి కోపం అంతా పోయింది. తమ్ముడా అంటున్నాడు. కానీ 3 వారాలు అయిన తర్వాత ఏమైందంటే తమ్ముడు కేకలేస్తూ ఉన్నాడు. అమ్మ వచ్చి అడుగుతుంది, ఏంట్రా ఎందుకు కొట్టావా అంటే, నాకు ఓపిక లేదు మమ్మీ అన్నారు. అరే మీకు చెప్పాను కదా అన్న. అవును, నేను 100 లెక్క పెట్టిన తర్వాతనే కొట్టాను. 100 తర్వాతనే నాకు కొట్టాను. 100 వరకు నా ఓపిక ఆగలే. ఎందుకంటున్నానంటే మన జీవితంలో ఓపిక. ఈ మెట్లలో ఏ మెట్టు దగ్గర ఆగావో, ఏ మెట్టు దగ్గర ఇది ఉందో చూస్తూ ఉంటే, ఒకవేళ ఆ మెట్టు దగ్గర ప్రాబ్లం ఉందనుకో, నీ సిలువను ఇట్లా పట్టుకొని ఆ సిలువను చూడు. ఆ సిలువను చూసినప్పుడు ఓపిక వస్తుంది. ఆ సిలువ ఓపిక మనకు చూపిస్తుంది. ఆయన మన నిమిత్తమై సిలువలో చనిపోయాడంటే ఓపిక. ఆయన్ని కొడుతూ ఉంటే ఓపిక. చూసారా, ఈ 2 సిలువలు కావాలి మనకి. శిష్యత్వంలో 2 సిలువలు కావాలి. ఆశ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఆయన చాలామంది తిట్టారు, నోరు మూసుకొని ఉన్నాడు. చాలామంది ఆయన నిందించారు. ఆ సిలువ వైపు చూడు, ఓపిక వస్తుంది. నెక్స్ట్ ఏంటి? సహనమునకు భక్తి అనే మాట. ఇప్పుడు భక్తి అనే పదం ఇప్పుడు వాడుతున్నాడు. భక్తి అనే పదం అంటే భక్తులారా,
తెలుసా పాట? ఎవరు భక్తులు? నువ్వు నేను యేసయ్య భక్తుడని ఎప్పుడు చెప్పుకోవాలో తెలుసా? ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాతనే. ఇవన్నీ ఎక్కకుండా నేను భక్తుడినంటే గాల్లో ఎగిరిన భక్తుడు డామ్ అని పడిపోతాడు ఒకరోజు. ఇదంతా పైకి భక్తి గలవారు అంటారు కదా, ఆ భక్తి అన్నమాట. ఇక్కడ భక్తి అనే పదం వాడబడ్డాడు. భక్తి అనే పదం మనకందరికీ భక్తి ఉంది, అందుకే కదా గుడికి వచ్చింది. కానీ ఈ భక్తి ఏ భక్తి అంటే ఈ మెట్లన్నీ ఎక్కి వచ్చిన భక్తి చాలా విశేషంగా ఉంటుంది. మామూలుగా గుడికి రావాలంటే అది ఆచారపూర్వకమైన భక్తి. ఇట్ ఈజ్ ఎ రిచువలిస్టిక్ భక్తి, బట్ ఇట్ షుడ్ బి ఏ భక్తి బేస్డ్ ఆన్ రిలేషన్షిప్, నాట్ రిచువల్. ఆచారపూర్వకమైన భక్తి కాదు, దేవునితో సంబంధం కలిగిన భక్తి. ఇరుకు మార్గంలో వెళ్ళిన భక్తి, విశాల మార్గంలో వెళ్ళే భక్తి కాదు. విశాల మార్గంలో వెళ్ళే క్రైస్తవులు చాలామంది ఉన్నారు, వారు భక్తి కూడా చూపిస్తూ ఉంటారు. ఇది నటన భక్తి, ఇది అసలైన భక్తి కాదు. భక్తి అనే పదం వాడాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఈ భక్తికి ఏం చేయాలంట? సహోదర ప్రేమ. మనలో సహోదర ప్రేమ లేకపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు అర్థమైందా కారణం ఏంటో? ఈ మెట్లన్నీ ఎక్కటంలే మనం. ఈ మెట్లన్నీ ఎక్కితే మనకు అందరినీ ప్రేమించే మనసు వస్తుంది. ఈ మెట్లుగా ఎక్కితే సహోదర ప్రేమ ఆ లెవెల్లో పెట్టాడు దేవుడు. సహోదర ప్రేమతో మొదలు పెట్టండి అని కాదు, సహోదర ప్రేమతో మొదలు పెట్టడం కష్టం. కానీ ఈ మెట్లన్నీ అలా ఎక్కుతూ 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 వెళ్తే అరే సహోదర ప్రేమ, సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. కొందరికి మనమంటే కొందరికి మనం ఓర్వలేకుండా ఉంటాం. వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి ఇదైపోవాలి, వాళ్ళకి అదైపోవాలంటూ ఓర్వలేని తనం. మళ్ళీ వాళ్ళు బిలీవర్సే, వారికి విశ్వాసం ఉంది, వారికి యేసు ప్రభువును వెంబడించినట్టుగా నటన కూడా చేస్తారు. కానీ యేసు సిలువనే చూస్తారు, కానీ వీరి సిలువ మోయరు. ఈ లెంట దినాల్లో యేసు సిలువ చూసుకొని మనం మోసుకుందామంటే బాగానే ఉంది, కానీ నీ సిలువ సంగతి ఏంటి? నా సిలువ సంగతి ఏంటి? అందుకే సిలువ ప్లస్ సిలువ ఈజ్ ఈక్వల్ టు శిష్యత్వం. సహోదర ప్రేమ లేదండి, ఉండదు. ఎందుకంటే నువ్వు సిలువ మోస్తే కదా, నువ్వు సిలువను తీసి ఎక్కడో పారేసావు. నీ సిలువ, యేసు సిలువను పారేసే దమ్ము లేదుగా మనకు. మనం ఎందుకు పారేస్తాం? పారించే ఆ సవాలే లేదు. కానీ నాకిచ్చిన సిలువను నేను మోయాలంటే ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుతూ 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 ఆ సిలువని వెంటబెట్టుకొని ఆ ఎక్కుతూ ఉంటే నా గమ్యం ఏంటి చెప్పాను? దేవుని స్వభావం. భ్రష్టత్వము నుండి తప్పించుకొని దైవ స్వభావంలో పాలివారగుటకై ఈ మెట్లు ఎక్కాలి. సో సహోదర ప్రేమ చివరిగా ఏంటది? సహోదర ప్రేమ యందు దయను అనే మాట. దయకు ప్రేమ అనే పదం ఉంది, చిన్న అర్థం అక్కడ చూస్తాం. దీనికి ఫైనల్గా ఏమి అమర్చుడి అంటాడు. అందుకే చెప్పాను, ఇది ఒక ఐటెం ఫాలో అయిపోయి దాన్ని తీసేసి ఇంకొక ఐటెం పెట్టుకోవడం కాదు. అక్కడ విశ్వాసం ఉంటుంది, సద్గుణం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఆశ నిగ్రహం ఉంటుంది, ఓపిక ఉంటుంది, సహోదర ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది. చివరికి దయ అనే మాట ఇక్కడ వచ్చింది. భక్తి, సహోదర ప్రేమ, దయ. దయ అనే మాటకు తెలుగులో ఇక్కడ అర్థం ఏమి ఇచ్చాడంటే ప్రేమ అనే పదం వాడాడు. ఆ ప్రేమ అనే పదము అది గ్రీకు భాషలో అగాపే అనే పదం వాడాడు. అంటే ఇప్పుడు ఈ ఇరుకు మార్గములో భ్రష్టత్వము నుండి తప్పించుకొని నేను ఎక్కడికి ఎదుగుతానంటే అగాపే ప్రేమ కలిగిన వ్యక్తిగా ఎదగాలి. దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఏ లవ్ దట్ ఈస్ సెల్ఫ్లెస్, ఏ లవ్ దట్ ఈస్ సాక్రిఫిషియల్, ఏ లవ్ దట్ ఈస్ వన్ వే ట్రాఫిక్. ఈ ఎలాంటి ప్రేమ? వన్ వే ట్రాఫిక్ ప్రేమ. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తాను అనే ప్రేమ. ఆ ప్రేమ ఇది నిస్వార్థమైన ప్రేమ. ఇది పరలోకము నుండి వచ్చిన జ్ఞానముతో కూడిన ప్రేమ. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఇది మీరు కలిగి ఉండాలి.
అర్థమైందా ఇప్పుడు? నేను భ్రష్టత్వం, శిష్యత్వం అనే మార్గము ఇరుకు మార్గం, ఈ మార్గంలో నేను నడవాలి అంటే ఈ 7 మెట్లు ఎక్కాల్సిందే. ఈ 7 మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు కష్టంగా ఉంటే నీ సిలువ మోసుకుంటూ ఆ సిలువ కూడా చూడు. ఆ సిలువలో నీకు ఆశ నిగ్రహం కనపడుతుంది, ఆ సిలువలో ఓపిక కనపడుతుంది, ఆ సిలువలో సహోదర ప్రేమ కనపడుతుంది, ఆ సిలువలో దయ భక్తి కనపడుతుంది. ఆ సిలువను చూసినప్పుడు సిలువలో చనిపోయిన ఒక దొంగ తన భక్తి చూపించుకున్నాడు కాబట్టి ఆ సిలువలో భక్తి కనపడుతుంది. వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, మీరు క్షమించండి, సహోదర ప్రేమ. ఆ తర్వాత యేసుప్రభు సిలువలో చనిపోయాడు. ప్రేమ, అగాపే ప్రేమ, అగాపే ప్రేమ. అయితే ఇవన్నీ బాగానే ఉంది కదా. ఇవన్నీ 8వ వచనం చూడండి, 2 పేతురు 1:8 ఏముంటుందంటే, ఇవన్నీ మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి మిమ్మును. చూసారా, ఇక్కడ ఒక మాట ఉంది. ఈ 7 స్టెప్స్ చెప్పాను కదా, ఈ 7 మెట్లు ఎక్కుతూ వెళ్తే ఒక మాట ఉంది, ఇవి మీకు కలిగి ఉండాలి. రెండవది ఇవి విస్తరించాలంట, ఎక్కువ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆశా నిగ్రహం అనేది ఉందనుకోండి. 2024లో ఉన్న ఆశా నిగ్రహం ఇప్పుడున్న ఆశా నిగ్రహం విస్తరించిందా, ఎక్కువైందా, తక్కువైందా? మీకు కలిగి ఉంది, మీరు కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ 8వ వచనంలో మన ముందు సవాల్ ఏంటంటే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఏమవుతారు మీరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులుగాను నిష్ఫలుగాను కాకుండా చేయును. అది గ్యారంటీ. ఈ ఫలాలు ఎప్పుడు వస్తాయి? గమ్యంలో చేరినప్పుడు కాదు, ఈ మార్గంలో వెళ్తూ ఉంటే ఫలాలు కనపడతాయి. ఈ మార్గంలో వెళ్తూ ఉంటే ఆశా నిగ్రహం ఫలం కనపడుతుంది. ప్రజలు నా ఫలాన్ని చూసి అబ్బా అని అంటారు. ఇవి మీరు కలిగి ఉండాలి, ఇవి విస్తరించాలి. అప్పుడు ఏమైందంటే, ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మీరు సోమరులుగాను నిష్ఫలులు కారు. సంఘములో సోమరితనం ఎందుకుంది? సంఘములో ఫలము లేనితనం ఎందుకుంది? నిష్ఫలం అనేది ఎందుకుంది? ఎందుకు అంటే ఇవి కలిగి విస్తరించలే. ఇవి కలిగి ఉన్నారు. కొంతమంది కలిగిన తర్వాత దాన్ని కూడా మానేసుకున్నారు, వదిలేసుకున్నారు. మోయవలసిన సిలువను అక్కడెక్కడో మధ్యలో దారిలో వదిలేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ముందుకు వెళ్ళటంలే, యాక్చువల్లీ వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి. ఇక్కడ ఒకటి పదం ఉంది, ఏంటంటే అనుభవ జ్ఞానము విషయములు అనే మాట ఉంది. అనుభవ జ్ఞానము అనే విషయం, జ్ఞానము, అనుభవ జ్ఞానము. ఇది మీకు ఒకసారి చెప్పాను. పాస్టర్ అమ్మ గారిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు పరిచయ జ్ఞానం అమ్మగారి గురించి ఒక 4-5 విషయాలు చెప్పారు. ఆమె కూడా నా గురించి పరిచయ జ్ఞానం. 34 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాది అనుభవ జ్ఞానం. యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించినప్పుడు అది పరిచయ జ్ఞానం. ఈ శిష్యత్వం అనే మార్గంలో వెళ్తూ ఉంటే అది అనుభవ జ్ఞానంగా మారాలి. అదే 8వ వచనంలో మీరు చూస్తే, ఇది అనుభవ జ్ఞానముగా విషయంలో మిమ్మల్ని, మీకు అనుభవ జ్ఞానం ఉందనుకో మీకు సోమర్తనం వచ్చే ప్రసక్తే లేదు, నిష్ఫలులుగా ఉండే ప్రసక్తే లేదు. ఈ ప్రక్రియలో వెళ్తూ ఉంటే రాజకీయాలకు టైం ఏది? సాడీలు చెప్పుకోవడానికి సమయం ఏది? కుట్రలు చేయటానికి సమయం ఏది? దుష్ప్రచారాలు చేయటానికి సమయం ఏది? లేదు కదా. ఇవన్నీ చేస్తున్నామంటే మళ్ళీ అది భూలోక సంబంధమైన దయ్యపు జ్ఞానము. ఏమంటారు? ఈ శిలువ దినాల్లో మనం శిలువను గురించి ధ్యానిస్తున్నాము. ఆ శిలువ వైపే చూడకండి. నీకు కూడా ఒక శిలువ ఉంది వెనక, దాన్ని కూడా చూడండి. దాన్ని ఎప్పుడన్నా వదిలేసావా? ఎందుకంటే ఈ మెట్లు ఎక్కడం కష్టంగా ఉందంటావా? మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటే ఆ శిలువను చూడు. అప్పుడు ఈ శిలువ మోయటానికి కష్టంగా ఉండదు. ఏమంటావు? ఆ యేసుక్రీస్తు నువ్వు కలిగి ఉన్నావా? అవును, ఇదంతా విన్నాను, కానీ అసలు ఈ భ్రష్టత్వంలోనే ఇంకా ఉన్నావా? అసలు భ్రష్టత్వం నుండి తప్పించుకున్నావా? నీకు రక్షణ అనుభవం ఉందా? యేసుక్రీస్తు మనకు ఎంత గొప్ప జీవితం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు, కానీ
ఆ భ్రష్టత్వంలో కూర్చుంటే ఏం చేయలేడు. అందుకే ఆయన చేయి పెట్టాడు అక్కడ. నా చేయి పట్టుకో. కొలసి 1:19-20లో ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాను. ఆయన శిలువలో రక్తం కార్చినందుకు ఆ కారిన రక్తం ఆ చేయి పట్టుకున్నాడు, నన్ను భ్రష్టత్వం నుండి బయటికి తీశాడు. ఇప్పుడు ఆ శిలువను మనం కలిగి ముందుకెళ్దాం. మన కానుక సమయంలో పాట పాడదాం. యేసు రక్తము యేసు రక్తం, పిజేడి కుమార్ గారి పాట మనం పాడదాము కానుకల సమయంలో. యేసు రక్తము, ఆ రక్తము చేత శిలువ సంధి చేసి అక్కడి నుంచి ఇరుకు మార్గంలో పెట్టాడు కదా, ఏమంటావు? ఇది చాలా కష్టం ప్రభువా, అందుకే శిలువ ఎక్కడో వదిలేశాను. ఎప్పుడు వదిలేసావు? 2013లో, 2023లోనా? ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆ శిలువ తీసుకో. యేసుక్రీస్తు శిలువ పట్టుకొని ఉన్నాడు, శిలువలో చనిపోయాడు. యేసయ్య శిలువ మన ముందు ఉంది. ఆయనకు మనం చెప్పవలసింది ఏంటంటే, ప్రభువా నీ శిలువ నా శిలువ శిష్యత్వం. కళ్ళు మూసుకోండి. ప్రభువా నీకు వందనాలు, నీ వాక్యం కొరకై వందనాలు. కేవలము శిలువ వరకే, నీ శిలువ గురించే ఆలోచించకుండా మీరు మాకిచ్చిన శిలువ గురించి కూడా ఆలోచించడానికి సహాయం చేయండి. ఈ మెట్లు ఎక్కే సమయంలో ఎక్కడైనా ఈ మెట్లు మేము జారి పడిపోయామా? ప్రభువా మాకు సహాయం చేయండి. ఈ మెట్లు మేము ఎక్కి మీరు ఉద్దేశించిన దేవ స్వభావంలో పాలివారగుటకు మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.